అని ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా పేదల ఇల్లు కూల్చడం, పేదలకు సంబంధించిన భూములు ఇంకా కబ్జాలు జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకు భూమి కట్టబెట్టాలని ప్రభుత్వాలు ముందుకొచ్చే ఛాన్స్ ఉంది ఇటువంటి విషయాలపైన. ఒక పక్కన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోయి దాదాపు 80 ఏళ్ళకు రాబోతూ ఉన్నది. కానీ ఇదంతా ఈ 75-80 ఏళ్ళ తర్వాత కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇండ్లు లేకుండా రోడ్డు మీద గుడిసెలు వేసుకొని బతుకుతున్నారంటే ఈ దేశాన్ని పాలిస్తున్న పాలకులుగా అందరూ సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకనంటే మన రాజ్యాంగంలో కనీస మినిమం అనేటివి ఉన్నాయి, మన హక్కులు అనేటివి ఉన్నాయి. తినేవానికి ప్రతి పేదవాడికి తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, చదువుకోవడానికి చదువు ఉండాలి. ఇవన్నీ కూడా మినిమం బేసిక్స్. ఇవన్నీ కూడా రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా రాయలసీమ లేకుంటే ఆంధ్ర కబ్జాదారులు లేకుంటే భూ కబ్జాదారులు కబ్జాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పోరాటం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయి, లేకుంటే మా కళలు నెరవేరుతాయి అనే అనేక ఆకాంక్షలతోని జైల్లోకి పోయారు, పోరాటం చేశారు. సాధించిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ తెలంగాణ ప్రతినిధిగా నిలబడ్డట్టు మాట్లాడి ప్రతి నియోజకవర్గానికి కొన్ని డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి అది ఒక మ్యూజియంలో బొమ్మలాగా పెట్టి, ఇప్పటికి కూడా ఆ మ్యూజియం లాగా బొమ్మలాగానే పెట్టారు. కానీ కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా ఆ మ్యూజియంలో మాకింత చోటు దొరుకుతాయని, ఆయనేమో అప్పుడేమో గొర్రెలేడవంతాయి, బర్రెలేడవంతాయి, అల్లుడేడవంతాడు, పిల్లలేడవంతారు అని చెప్పి అందరికీ 120 గజాలు ఇస్తామని, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని కొన్ని కట్టి షోకేస్లో అవి పంచుతారేమన్న ఆశతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు గడిచిపోయి 3 ఏళ్ళు గడుస్తూ ఉన్నది. ఇక ఇంకో సంవత్సరం అయితే ఆయన మళ్ళీ డంకా బజాయించి మళ్ళీ మేమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. ఎవరికి ఇచ్చినవా ఇందిరమ్మ ఇల్లు? మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్న ఇల్లు గులగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకోరని 5 లక్షలు ఇస్తున్నామని ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏ పేదవానికి ఇల్లు ఇచ్చావు అనేది ఈ ప్రభుత్వం లెక్కలు తీయండి. అనేక సంవత్సరాలుగా ఇల్లు లేకుండా గుడిసెలు వేసుకొని ఒక పక్కన కబ్జాదారులు ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేస్తూ ఉంటుంటే అవి పరిరక్షించే భాగంలో కనీసం మాకింత చోటు దొరకాలని గుడిసెలు వేసుకొని విసిస్తూ ఉన్నారు. 20 ఏళ్ళు గడుస్తున్నాయి. కొన్ని చాలా ఈ సింగరేణి లాంటి ప్రాంతంలో ఈ హైదరాబాద్ నడిబొడ్డునే ఉంటుంది, చుట్టుముట్టు పెద్ద బంగ్లాలు ఉంటాయి. కానీ 20 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఆ గుడిసెలు అట్లనే ఉన్నాయి. ఆ గుడిసెలకు కరెంటు లైన్లు ఇయ్యరు, కనీసం నీళ్లు తాగుదామంటే నల్లల కనెక్షన్ ఇయ్యరు, కనీసం డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించుకుంటామంటే డ్రైనేజ్ కనెక్షన్ ఇయ్యరు. మీరు ఎటువంటి సదుపాయాలు కలిగించారు? మీ విధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే బుల్డోజర్లు దింపి ఇవాళ మా గుడిసెలు కూలుస్తూ ఉన్నదనే ఇలా ఎర్ర జెండా పట్టుకొని ఆ పేద ప్రజలందరూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చా ఉన్నారు. ఇంకా చిక్కుపడాలి, ఇంకా ఇంతమంది గుడిసెలు వేసుకొని ఇంకా ఇల్లు లేకుండా రోడ్డు మీద బతుకుతున్నారు అంటే, ఎండకెండి వానకు దాడుస్తున్నా అంటే ఇవాళ ప్రభుత్వ పాలకులుగా అందరూ సిగ్గుపడాల్సిన. గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల సమయంలో ఏ బస్తీలోకైనా అసలు ఆ బస్తీలోకి పోరాకున్నా సరే, వాటర్ మొత్తం బుర్జ అయిపోయినా సరే, నాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాకు ఓటు అని చెప్పేటువంటి పాలకులు మళ్ళీ గెలిచిన తర్వాత ఎప్పుడైనా కనీసం వాళ్ళ గుడిచెలకు పోయి కన్నెత్తి చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి? ఆ పరిస్థితులే లేవు కదా. ఎవరైతే మిమ్మల్ని ఎలక్షన్లు ఉన్నప్పుడే వాళ్ళ గుడిసెలు గుర్తుకొస్తాయి. గుడిసెలలోకి పోతారు, పిల్లలు ముడ్డు కడిగినట్టు చేస్తారు, వంట చేసినట్టు చేస్తారు, బట్టలు ఉతికినట్టు చేస్తారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవడు కూడా అటు పక్కన పోయే పాపం లేడు. ఇలా ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ కష్టాలు తీరితే ఇంతమంది రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? వీళ్ళందరితో ఓట్లు వేయించుకొని వీళ్ళందరికీ న్యాయం జరిగితే, ఎవరికి న్యాయం జరిగినా వాళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? ఇది కాదా సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం కదా. వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఇలా వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ఇలా రూపాయికు 100 రూపాయలకు 1000 రూపాయలకు సాఫ్ట్వేర్ కంపెనీలకు పెద్ద పెద్ద కంపెనీలకు లీజులు ఇస్తూ ఉన్నాడు. 50 ఏళ్ళు 100 ఏళ్ళు
ఇలా సిగ్గు ఉండాలి. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, ఎక్కడైతే పేద ప్రజలు ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో మీరు ఎంక్వైరీ చేయండి. నిజంగా పేదలై ఉంటేనే మీరు ఇల్లు ఇవ్వండి, కానీ ఆ చర్చ తేండి. ఇవాళ ఎవరు గుడిచెలు వేసుకొని ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, అది చర్చకు తేండి. మీరు అది దేవకుండా ఇది ప్రభుత్వ ల్యాండ్ మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం కూలగొట్టిన వాళ్ళకి, నువ్వు కూలగొట్టక ముందుకు ఇందిరమ్మ ఇవ్వచ్చు కదా. నువ్వు ఇల్లు ఇచ్చి అందులోకి పంపించిన తర్వాత ల్యాండ్ తీసుకోరాదు. నువ్వు అది ఇవ్వక ముందుకే ఈడ గులగొట్టి నేను ఇస్తా అంటే రోడ్డు మీద ఎండకెండాలి వానకు వండాలి. ఇవాళ చిన్న చిన్న పిల్లలు మొన్న వరంగల్లో గులగొట్టారు. పిల్లలు చదువుకునే పిల్లలు ఎక్కడ వాళ్ళనో తెలియదు. వాళ్ళు ముసలి మురుగా ఉన్నారు, వాళ్ళంతా ఇక్కడ ఆడపిల్లలు లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఏడవండాలి. వాళ్ళకున్న గూడు కూడా నువ్వు ఇయ్యవు, మేము వేసుకున్న దాన్ని కూలగొడతావు. ఇది ఎట్లా నడుస్తుంది? ఏం చెప్పాలనుకున్నాను ప్రభుత్వానికి మీ సిపిఐ ద్వారా? మేము సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎక్కడైనా సరే నిరుపేదలు గుడిసెలు వేసుకున్న చోటనే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. నీ డబుల్ బెడ్రూమ్ నీ ఇందిరమ్మ స్కీమ్ మాకేమొద్దు, మాకున్న దగ్గర పట్టాలు ఇస్తే మేమే కట్టుకుంటాం, గుడిసె వేసుకుంటాం, గుడి కట్టుకుంటాం, ఏదో చేసుకుంటాం. ఉన్న జాగాలు అందరికీ పట్టాలు ఇవ్వాలి. ఏదైతే ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఏదైతే గత 10 ఏళ్ల నుంచి అప్లై చేసుకుర్రో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నగరంలో అనేక మంది లక్షలాది మంది ఇళ్లలో కిరాయిలు కట్టలేక బతుకుతాం. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. లేకుంటే వీళ్ళందరినీ సమీకరించి భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలియజేస్తాం.